ఇది ఒక అద్భుత అవకాశం అన్నారు. ఇక్కడ అద్భుతంగా ఆడకలేకపోవచ్చు కానీ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు ఎల్బీ స్టేడియం వేదిక అవుతుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్, వరల్డ్ మిలిటరీ గేమ్స్, ఇతర అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించి గచ్చిబౌలిలో అద్భుతమైన స్టేడియంలు నిర్మించుకొని 99, 2004, 2006, 2007 వరకు 7-8 సంవత్సరాలు మన రాష్ట్రం క్రీడల రాజధానిగా రాణించింది. ఆ తర్వాత వివిధ కారణాల చేత తెలంగాణ రాష్ట్రంలో క్రీడల్ని నిర్వహించడం గాని అంతర్జాతీయ పోటీలను నిర్వహించడం గాని తగ్గుకుంటూ పోయింది. చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత క్రీడలు గాని క్రీడా స్ఫూర్తి గాని కనుమరుగై క్రీడలు అంటే ఎట్లుంటాయి ఎక్కడుంటాయి అని వెతుక్కునే పరిస్థితి మన రాష్ట్రానికి దాపురించింది. అందుకే ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా ప్రపంచ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు, వస్తున్న అభివృద్ధి, వివిధ క్రీడలను, వివిధ క్రీడాకారులను, అదే విధంగా శిక్షణ ఇచ్చే కోచ్లను తీసుకురావడానికి మనకు ఒక అడ్వైజర్ను కూడా ఏపీ జితేందర్ రెడ్డి గారిని, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్గా పెట్టుకొని ఒక స్పోర్ట్స్ పాలసీని తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా మంచి పరిపాలన అందించాలంటే ఆ ప్రభుత్వానికి విధి విధానాలు ఉండాలి. ఆ విధి విధానాలు సామాన్యులకు కూడా అందుబాటులోకి ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అందుకే తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ పాలసీ ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలను పోయిన సంవత్సరం నిర్వహించి ఈ సంవత్సరం కూడా మా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఈరోజు సీఎం కప్ క్రీడల్ని గ్రామీణ స్థాయి నుంచి నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఒలింపిక్స్ లో మనకు ఎక్కడ కూడా పథకాల సంగతి దేవుడెరుగు, పోటీలోకి ఎంట్రీ లెవెల్ క్వాలిఫికేషన్ కూడా మనకు రావడం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మండిపడ్డారు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దోచుకుని అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి అక్రమ మైనింగ్లపైన సిబిసిఐడి చేత దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారన్నారు. మైనింగ్ చేసిన నేతలపైన ఖచ్చితంగా తమ ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని అంటున్న రామచంద్ర నాయక్ తోటి మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసాబసగా మారింది. అధికార పార్టీకి మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రధానంగా అక్రమ మైనింగ్ సంబంధించిన విషయంలోపై కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి, దానిపై ఎంక్వైరీ జరిపించాలని సభలో బీఆర్ఎస్ నేతలు గందరగోళానికి సృష్టించారు. దీంతో ముఖ్యమంత్రి నేరుగా ఎంట్రీ కావడం, ఆ తర్వాత మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి మైనింగ్ టెండర్లకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా సిబిసిఐడి చేత దర్యాప్తుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. ఇదే అసెంబ్లీ సమావేశ వేదిక, వచ్చే అసెంబ్లీ సమావేశ వేదికగా మళ్ళీ ఏదైతే సిబిసిఐడి ఇచ్చిన నివేదికను మొత్తం కూడా అసెంబ్లీ సమావేశంలో చర్చిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేతలకు సవాల్ విసిన పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ డోనకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఉన్నారు. మరి అడిగి మరి చూస్తాం, బీఆర్ఎస్ నేతలు మైనింగ్, అక్రమ మైనింగ్ పై కూడా పెద్ద ఎత్తున దుమారం ఎత్తున్నారు. మంత్రి పొంగులేటిపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏం చెప్తుంది గవర్నమెంట్, ఏం డిఫెండ్ చేస్తుంది? గత 10 సంవత్సరాలుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రజా ఆస్తుల్ని పందికొక్కులాగా మెక్కినోళ్ళే ఈరోజు అసత్యపు ప్రచారంతో రాఘవ కన్స్ట్రక్షన్ అనే ఫరం, ఆ కంపెనీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద కానీ వారి కుటుంబ సభ్యుల పేరు మీద లేదు, వారి బంధువుల దూర బంధువుల పేరు మీద ఉన్న కంపెనీ. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసం ఇందిరమ్మ ఇళ్ళు, ఈరోజు అప్పులలో ఉన్న రాష్ట్రంలో కూడా ఇందిరమ్మ ఇళ్ళు దాదాపు 3500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి, 4.5 లక్షల ఇండ్లు ఈరోజు తెలంగాణ రాష్ట్ర పేద బడుగు బలిన వర్గాల ప్రజలకు అందజేస్తుంటే అదేవిధంగా గతంలో వాళ్ళు ధరణి పేరు మీద కొల్లగొట్టిన భూముల్ని మళ్ళీ బయట భూభారతి పేరు మీద బయట తెస్తుంటే ఆ మంత్రి పైన అసత్యపు ఆరోపణలు చేసి వారి మనోధైర్యాన్ని దెబ్బతీసి వారిని లొంగ తీసుకోవాలనే కుట్రతో తప్ప మరొక ఉద్దేశం కాదు. ఆ రాఘవ క్రషర్, యాక్చువల్లీ మైనింగ్ కూడా కాదు, క్రషర్ ప్లాంట్ వాళ్ళు 2 ఎకరాలకు దాదాపు 2.5 కోట్ల ప్రభుత్వ రుసుమును చెల్లించడం జరిగింది. అయినా కానీ వాళ్ళు కావాల్సి ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఆరోపణలు చేసి వారి మనోధైర్యాన్ని తగ్గించి
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో ఇరికాటంలో పెట్టాలనే కుట్ర తప్ప మరొకటి కాదు. రాఘవ కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి ఉంది, అందులో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దీనిపై పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారిది క్రషర్ అది ప్లాంట్ అది. ఆ క్రషర్ అట్లాంటి క్రషర్ ప్లాంట్లు తెలంగాణ రాష్ట్రంలో వేల కొలది ఉన్నాయి. నేను ఒకటే అడుగుతున్నా టీఆర్ఎస్ ప్రతిపక్ష నేతలకు, మీరు గత 10 సంవత్సరాల్లో గంగుల కమలాకర్ గారు కానీ, గ్రానైట్ రవి గారు కానీ, అదేవిధంగా మరి గండ్ర వెంకటరామరెడ్డి గారు కానీ, మరి నేరెళ్ళ ఘటన కానీ, ఖమ్మం జైలు పాలు చేసిన రైతుల ఘటన కానీ, మీరు బతుకమ్మ చీరలో చేసిన అవినీతి కావచ్చు, అదేవిధంగా అంబేద్కర్ స్మారక చిహ్నంలో చేసిన మీరు అవినీతి కావచ్చు, సెక్రటేరియట్ కలెక్టరేట్లలో చేసిన అవినీతులు, ఫోన్ ట్యాపింగ్లు, అదేవిధంగా వివిధ స్కామ్ల నుంచి కాళేశ్వరం స్కామ్ నుండి మీకు ఎక్కడైతే ఇబ్బంది భవిష్యత్తులో వస్తుందో అని చెప్పేసి ముందస్తుగా దొంగలే దొంగ అని అరిచే విధంగా మీరు చేస్తున్న కుట్ర ఇది తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. గతంలో ఏ విధంగా అయితే మీకు మరి ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పిర్రో భవిష్యత్తులో కూడా అదేవిధంగా మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. తప్పకుండా తెలంగాణ ప్రజలు విఘ్నులు, మేధావులు, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వారు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపు 3 గంటల సభా సమయాన్ని వృధా చేసి సభా మర్యాదల్ని ఉల్లంఘించి సభలో ప్రత్యక్షంగా ఏ వ్యక్తి మీద మరి ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దని తెలిసినా కానీ సీనియర్ శాసనసభ్యులుగా మరి వారు ఈరోజు ఉల్లంఘించారు. హరీష్ రావు గారి మీద తప్పకుండా చర్యలు ఉంటాయి. అదేవిధంగా వారు గత 10 సంవత్సరాల్లో చేసిన ప్రతి మైనింగ్ మరి దాని మీద విచారణ సిబిసిఐడి విచారణ చేస్తామని ముఖ్యమంత్రి గారు సాక్షాత్తుగా చెప్పినా కానీ మరి వీరు మరి కావాల్సి ఇంటెన్షనల్లీ కుట్ర పన్నీర్ అనే విషయం తెలుస్తూనే ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి అంటే 2014 నుంచి జూన్ 2 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అక్రమాలు, మైనింగ్ అక్రమాలకు సంబంధించిన విషయాలపై కూడా సిబిసిఐడి చేత అటు గంగుల కమలాకర్ మాజీ మంత్రిది కావచ్చు, వద్రాజు రాజు కావచ్చు, మరోవైపు అటు నేరెల సిరిసిల్ల ఘటన కావచ్చు, వీటన్నిటిపై కూడా ఖచ్చితంగా సిబిసిఐడి చేత దర్యాప్తు జరిపించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ సమావేశంలో వీరందరిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాత్రము అటు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చెప్తున్న పరిస్థితి. విడెన్స్ రావుతో సునీల్ రాజ్నస్, హైదరాబాద్. సంగారెడ్డి పట్టణంలో క్రీడా రంగానికి ఊతమిచ్చే మరో ముంతడుగు పడింది. రాజు పార్క్లోని స్విమ్మింగ్ పూల్ను టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్, అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు. సుమారు 20 లక్షల వ్యయంతో పునరుద్ధరించిన ఈ స్విమ్మింగ్ పూల్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఇటువంటి సదుపాయాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా తిరుమలపురంలో అభివృద్ధి నిధులపైన గందరగోళం నెలకొంది. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సరైన విధంగా వినియోగించకుండా అక్రమంగా మళ్లించబడుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వంటి ప్రాథమిక సదుపాయాలు ఇంకా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు జరపకుండా అభివృద్ధి పనుల పేరుతోటి బిల్లులు చూపించి గోల్మాల్ చేస్తారని ఆరోపిస్తున్నారు. దీనిపైన సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామం మాజీ సర్పంచ్ని. గతంలో నేను 2022-24 వరకు నేను పదవి కాలం ఉన్నాను. నాకు సంబంధించిన బిల్లులు 8 లక్షల రూపాయలు ఆగినాయి. దానికి సంబంధించిన ఎంబీ రికార్డ్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. మేము పదవి కాలం ఉన్నప్పుడు మాకు డబ్బులు ఆర్థిక సంవత్సరంలో డబ్బులు రాలేదు. ఇప్పుడు ఉన్న సర్పంచ్ వాళ్ళ కొడుకు 5 లక్షల రూపాయలు పడ్డాగానే డబ్బులు మాకు ఎంబీలు తీసుకుపోయి ఇచ్చినా కానీ డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. ఏందని అధికారులను అడిగితే మేము పనులు చేశాము, మేము చేసిన వాటికి తీసుకుంటామని సంబంధిత అధికారుల కరకు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మేము 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మేము డబ్బులు తీసుకోకుండా ఇబ్బంది పడతాను. 5 లక్షల రూపాయలు గత 15 రోజులలోనే 5 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది. చిన్న చిన్న వాటికే ట్రాక్టర్ రిపేర్ అని దానికని దీనికని ఒక ఎల్ఈడి చిన్న లైట్లు తెచ్చి దానికి దీనికి అని ఒక 3-4 పనులు చేసి 5 లక్షలు 6 లక్షలు డ్రా చేయడం జరిగింది. గ్రామం కడప జిల్లా పులివెందుల పట్టణంలోని హరిప్రియ గ్యాస్ ఏజెన్సీ గోదాం వద్ద ఉధృత పరిస్థితి నెలకొంది. గ్యాస్ సిలిండర్ల సరఫరా లోపంపైన వినియోగదారులు ఆందోళన చేపట్టారు. గ్యాస్ బుక్ చేసి వారాలు గడుస్తున్నా కూడా సిలిండర్లు అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీ యాజమాన్యం గ్యాస్ సిలిండర్లను
బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ అక్రమంగా లాభాలు పొందుతున్నారని బాధితులు మండిపడుతున్నారు. దీనికి నిరసనగా పులివెందుల ప్రధాన రహదారిపైన బైఠాయించి రోడ్డును దిగ్బంధించారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ శ్రీరామ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఏజెన్సీ ప్రతినిధులతోటి చర్చించి అక్కడికక్కడే వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు అందేలా చర్యలు చేపట్టారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గ్యాస్ సరఫరా వ్యవస్థలో పారదర్శకత కల్పించాలని, ఇలాంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి ఎన్నారే జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో విడుదల చేశారు. ఇందులో తనకు జరిగిన అన్యాయంపైన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సూటిగా ప్రశ్నించారు. తనకు అన్యాయం చేసిన ఆరవ శ్రీధర్ దర్జాగా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నాడని, ఇక జనసేన పార్టీ విచారణ జరిపి ఏం లాభమని పవన్ కళ్యాణ్ను ఆమె నిలదీశారు. జనసేన పార్టీ సమాజానికి ఏ సందేశం ఇవ్వాలనుకుంటుంది అన్నారు. తనకు అన్యాయం జరిగిందని గత 3 నెలలుగా చెబుతూనే ఉన్నానని, త్రిసభ్య కమిటీ వచ్చి 2 నెలలు అవుతున్నా ఆరవ శ్రీధర్ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు అన్నారు. మీ వైపు తప్పుంది కాబట్టి కమిటీ నివేదిక ఇవ్వడం లేదని, తనకు అన్యాయం చేయాలని చూస్తే జనసేన ఆఫీసు ఎదుట పెట్రోల్ పోసుకొని చనిపోతానని హెచ్చరించారు. మీరంతా కలిసి నన్ను సక్సెస్ఫుల్గా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు మీ కుటుంబంలో ఇలాగే జరిగితే మా పార్టీనే కదా అని ముడుచుకుని కూర్చుంటారా? మీ అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినా సరే మీరు ఇలాగే వదిలేస్తారా అని పవన్ కళ్యాణ్ నిలదీశారు. పదే పదే ఆ విషయం గురించి చర్చిస్తూ యాక్షన్ తీసుకోండి అనేసి నేను చెప్తుంటే, యాక్షన్ తీసుకోకపోగా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వు ఏం చేయగలవో మేము చూస్తాము అని వెట్టకారంగా వ్యంగ్యంగా బిహేవ్ చేస్తుంటే ఇంకెందుకు పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ అవసరం లేదు కదా. నేను అరవ శ్రీధర్ గురించి మాట్లాడుతున్నా. మొన్న పార్టీ కండువా వేసుకున్నాడు, నిన్న పార్టీ కార్యాలయానికే వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు అందరూ అడగొచ్చు పార్టీకి సంబంధం లేదనేసి అంటున్నావు, మళ్ళీ పార్టీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అనేసి. పార్టీకి సంబంధం లేనప్పుడు ఒక అమ్మాయి విషయంలో అన్యాయం చేసిన ఒక నార్మల్ వ్యక్తిగా శ్రీధర్ని అరెస్ట్ చేయగలరా? ఇది అంతా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందా, తెలియకుండా జరుగుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఒక నివేదిక అయితే ప్రకటించారు కదా. దెన్ ప్రూవ్ మీ రాంగ్. వీణా రాంగ్, వీణా చెడ్డది, వీణా ట్రాప్ చేసింది, ఇది అనేసి రిపోర్ట్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. 2 months మీకేమన్నా ఆటలుగా ఉందా? ఒక అమ్మాయి జీవితం అంటే ఒక అమ్మాయి బయటకు వచ్చి నేను మైలు పడిపోయాను, నా కుటుంబం నాశనం అయిపోయింది ఒక ఎమ్మెల్యే వల్ల, న్యాయం చేయండి అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుతుంటే కనీసం విచారణ లేదు, నా నుంచి విచారణ లేదు. అక్కడ శ్రీధర్ని విచారణ చేశారంట. విచారణ చేసి ఏం లాభం?